ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 150 డివిజన్లకు ఈరోజు కరోనా నేపథ్యంలో గట్టి ముందు జాగ్రత్తలతో భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరిగింది. పోలింగ్ మొత్తం మీద ప్రశాంతంగా ముగిసింది. జాతీయ కరోనా రికవరీ రేటు 93.94% చేరుకుంది. అంకిత భావంతో అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలు విజయవంతమయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ శాసనసభ్యుడు నోముల నరసింహయ్య ఈ ఉదయం మరణించారు. ఈరోజు ప్రపంచ హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 150 డివిజన్లకు ఈవేళ పోలింగ్ జరిగింది. కరోనా నేపథ్యంలో గట్టి ముందు జాగ్రత్తలతో భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు పోలింగ్ నిర్వహించారు. కొన్ని డివిజన్లలో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదాలు, ఘర్షణలు జరిగినట్లు వార్తలు అందినప్పటికీ పోలీసులు వారిని చెదరగొట్టి పోలింగ్ సజావుగా జరిగేలాగా చర్యలు తీసుకున్నారు. 150 మంది కార్పొరేటర్లలో 50% మంది మహిళలను ఎన్నుకునేందుకు ఈరోజు జీహెచ్ఎంసీలో పోలింగ్ నిర్వహించారు. 4 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 9101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో సగం పోలింగ్ కేంద్రాల నుంచి వీడియోగ్రఫీ లేదా లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. అధికార తెలంగాణ రాష్ట సమితి మొత్తం 150 డివిజన్లలోనూ బీజేపీ 149 డివిజన్లు, కాంగ్రెస్ 146 డివిజన్లు, టీడీపీ 106 డివిజన్లు, మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం 51 డివిజన్లలోనూ, వామపక్షాలు 29 డివిజన్లలోనూ పోటీ పడ్డాయి. నమోదు చేసుకున్న పార్టీల నుంచి 76 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 415 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఈ సాయంత్రం 4 గంటల సమయానికి 30% మేరకు పోలింగ్ నమోదైంది. కడపటి పోలింగ్ శాతం ఇంకా అందవలసి ఉంది. ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో బ్యాలెట్ పత్రంలో సిపిఐ పార్టీ అభ్యర్థి పేరెదురుగా సిపిఎం పార్టీ గుర్తు ముద్రించడంతో ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్పేట్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎల్లుండి రీపోలింగ్ ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ ను ఎన్నికల కమిషన్ నిషేధించింది. తమ పార్టీ చిహ్నం తప్పుగా ముద్రణ కావడంతో రీపోల్ నిర్వహించవలసిందిగా సిపిఐ డిమాండ్ చేసింది. వరుసగా 24వ రోజు దేశంలో 50,000 కంటే తక్కువ రోజువారీ కరోనా కేసులు కొత్తగా నమోదు కావడంతో మన దేశం మరో మైలురాయిని అధిగమించింది. గత 24 గంటల్లో దాదాపు 30,000 కొత్త కేసులు నమోదు కాగా 42,000 మంది అదే సమయంలో కోలుకున్నారు. ఇంతవరకు మొత్తం 88,90,000 మంది కోలుకోవడంతో జాతీయ రికవరీ రేటు 93.94% మెరుగైంది. తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 46,597 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,70,318కి చేరింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం జారీ చేసిన బులెటిన్ ప్రకారం నిన్న కరోనాతో 3 మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,461కి చేరుకుంది. కరోనా బారి నుంచి నిన్న 894 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,59,230కి చేరుకుంది. రికవరీ రేటు 95.89% ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్న 381 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో రాష్ట వ్యాప్తంగా 40,728 శాంపిల్స్ పరీక్షించారు. మొత్తం కేసుల సంఖ్య 8,68,064కు చేరుకుంది. అనంతపురం, చిత్తూరు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరో 4 కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 6,992కి చేరుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి. 6 అడుగుల దూరం తప్పనిసరి. గుర్తుంచుకోండి. ముఖాన్ని తాకకండి. చేతులు శుభ్రంగా ఉంచుకోండి. అంకిత భావంతో అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తుంగభద్ర పుష్కరాలు విజయవంతమయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో లక్షలాది మంది భక్తులొచ్చినా ఎంతో సహనంతో అధికారులు విధులు నిర్వహించారన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో గోదావరి, కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహించుకున్నామని, తుంగభద్ర పుష్కరాలను కూడా ఇప్పుడు విజయవంతంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయడం వల్ల పుష్కరాలు విజయవంతమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ శాసనసభ్యుడు నోముల నరసింహయ్య ఈ ఉదయం గుండెపోటు కారణంగా హైదరాబాద్లో మరణించారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. నోముల పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్లోని కొత్తపేట నివాసంలో ఉంచారు. రేపు సాయంత్రం నకరేకల్కు తరలించి ఆయన వ్యవసాయ క్షేత్రమైన పాణ్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. న్యాయవాదిగా గుర్తింపు పొందిన నోముల నరసింహయ్య ఉమ్మడి రాష్టంలో 1999, 2004లో నకరేకల్ నియోజకవర్గం నుంచి సిపిఎం తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. నోముల నరసింహయ్య ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జూమ్ మీటింగ్ ద్వారా డిసెంబర్ 3వ తేదీ నాడు రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించబోతున్నట్లు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ తెలియజేశారు. దివ్య దేవరాజన్, మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, గొప్ప ప్రగతి సాధించిన దివ్యాంగులు, రాష్ట సలహా బోర్డు సభ్యులు, టాస్క్ ఫోర్స్ సభ్యులు మొదలైన వారు పాల్గొంటారని దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తెలియజేశారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేద్దాం, సహనం, శక్తి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఈ దినోత్సవం జరుగుతోంది. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించేందుకు, హెచ్ఐవిపై పోరాటంలో సమైక్యమయ్యేందుకు, హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల మద్దతు ప్రకటించేందుకు ఈ రోజు జరుపుకుంటారు. ఖమ్మం జిల్లాలో ఎయిడ్స్ మహమ్మారి అంతకంతకు విస్తరిస్తోందని, జిల్లాలో ఇంతవరకు 16,300 మంది ఎయిడ్స్ బారిన పడ్డారని, ప్రతి ఏటా 350కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఖమ్మం జిల్లా అదనపు వైద్య శాఖ అధికారిణి డాక్టర్ ప్రవీణ చెప్పారు. కరోనా నియంత్రణలో మాస్క్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని, గాలి ద్వారా, తుంపర్ల ద్వారా వచ్చే వైరస్ ను అరికట్టడానికి మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచిస్తున్నారు. మాస్క్ అవేర్నెస్ గురించి జిల్లా అధికారులు జనాలందరితో విజ్ఞప్తి చేయడం అనేది అయింది. కరోనా మన కుటుంబంలో ఎవరికి రాకుండా మనం తీసుకునే ప్రధానమైన బాధ్యత మాస్క్ నిర్వహించడం, శానిటైజర్ ని యూజ్ చేయడం, సబ్బు ఉంటే సబ్బుని యూజ్ చేయడం. ఈ 3 మనం కఠినంగా చేస్తే కరోనా వ్యాధి మనం దూరం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు 15 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఈవేళ ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. ఈవేళ వరుసగా 2వ రోజు కూడా టీడీపీ సభ్యులు సభ కార్యకలాపాలకు అడ్డు తొలగారు. అంతకుముందు టిడ్కో ఇళ్లపై చర్చించేందుకు టీడీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రభుత్వ ఎజెండాలో ఈ అంశం ఇప్పటికే ఉన్నందువల్ల తాను తీర్మానాన్ని తిరస్కరిస్తున్నానని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. తెలంగాణలోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ కు ప్రతిష్టాత్మకమైన స్కాచ్ గవర్నెన్స్ సిల్వర్ అవార్డు లభించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను 68వ స్కాచ్ శిఖరాగ్ర సమావేశంలో ఈ అవార్డు ప్రకటించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్, ప్రిన్సిపల్ కార్యదర్శి హర్ప్రీత్ సింగ్ ఈ అవార్డు అందుకున్నారు. కరోనా వెలుగు చూసినాటి నుంచి సంస్థ 62 ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అధికారులకు శిక్షణ ఇచ్చింది. విశేషాలు మరొకసారి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రశాంతంగా ముగిసింది. 150 డివిజన్లకు ఈవేళ పోలింగ్ జరిగింది. జాతీయ కరోనా రికవరీ రేట్ 93.94% చేరుకుంది. అంకిత భావంతో అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా తుంగభద్ర పుష్కరాలు విజయవంతమయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ శాసనసభ్యుడు నోముల నరసింహయ్య ఈరోజు మరణించారు. ఈ రోజు ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYD ఫాలో కండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.